నా పేరు పూజారి లక్ష్మి. వెంకటగిరి మున్సిపాలిటీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ విప్. గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్ కలియుగ వైకుంఠం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసాదంపై కల్తీ లడ్డు, ప్రసాదం కల్తీ అని చెప్పి ఆవు కొవ్వు, పంది కొవ్వు వాడారని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్రకు పవన్ కళ్యాణ్ వత్తాసు పాడుతూ చాలా దుష్ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు సిబిఐ దర్యాప్తులో సిట్టు నేతృత్వంలో కల్తీ జరగలేదని నిర్ధారణ జరిగింది. 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆ అనుభవాన్ని ఇలాంటి దుష్ప్రచారాలకు, దేవుడి మీద రాజకీయం చేసి దుష్ప్రచారాలు చేసి కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ కూటమి ప్రభుత్వం ఈరోజు పాలన సాగిస్తుంది. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లక్షల కొద్దీ అయోధ్యకి కల్తీ లడ్డుని సరఫరా చేశారు. ఎందరో భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ రోజు దుష్ప్రచారం చేయడం జరిగింది. ఈ కథనం అంతా మనకు తెలిసిందే. ఈరోజు సిట్టు దర్యాప్తులో మనకు కల్తీ జరగలేదని నిర్ధారణ జరిగింది. దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఇలాంటి పాలకుల్ని ఏం చేయాలి? మోడీ గారిని ఇదే అడుగుతున్నాం మేము. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి నాయకులు 45 సంవత్సరాలు రాజకీయ చరిత్ర కలిగిన ఉన్నత పదవులు, ముఖ్యమంత్రి పదవిని 3 సార్లు అలంకరించిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చీప్ మెంటాలిటీ ట్రిక్స్ ప్లే చేయడం, అసత్య ప్రచారాలు చేయడం, అసత్యపు వాగ్దానాలు చేయడము, ప్రజలను మభ్యపెట్టడము, ఇది ఆయన 45 సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర. ఆ రోజు మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని తిరుమలకి రాకూడదని, మతం తక్కువైంది కాబట్టి రాకూడదని ఆ రోజు మా నాయకుడిని తిరుమలకి రానికుండా అడ్డుకున్నారు. ఈరోజు తేలింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పారు? నా మతం మానవత్వం అని చెప్పారు. ఎందుకు రానిలేదు? మతం పేరుతో రానిలేదు. ఆయన కడిగిన ముత్యంలా ఈ రోజుటికి మీరు ఇలాంటి దుష్ప్రచారాలు ఎన్ని జరిపించినప్పటికీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు మా నాయకుడు. ఆ రోజు కూడా ఏం చెప్పారు మా నాయకుడు? ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు దేవుడి మీద, ఇది రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఈ పాప విమోచనం కొరకు ఆ రోజు మన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ప్రతి నాయకుడు వారి పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం వాళ్ళ ఆలయాల దగ్గర ఆ ప్రక్షాళన చేయించుకునే దానికోసం పూజలు నిర్వహించాం. ఇలాంటి పాపకర్మలు చేసినటువంటి వాళ్ళకే ఇది తగలాలే గాని రాష్ట్ర ప్రజానికానికి ఏమి కాకూడదు అన్న తపనతో మా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుగా ప్రక్షాళన పూజలు చేయించండి అని మాకు సందేశం పంపడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి గుడిలో ప్రక్షాళన కోసం పూజలు చేశాం. ఈరోజు ఆ కలియుగ దైవం ఎప్పుడో చేసిన తప్పులు అప్పటికప్పటికే ఈ రోజుటికే చూపిస్తున్నాడని నిరూపించుకున్నాడు ఆ దేవుడు. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎప్పుడు కప్పిపెట్టలేరు. అలాగే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారు, ప్రజలకు పాలన ఇస్తున్నారు. మా నాయకుడు ఒక అభివృద్ధి అజెండాగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. వైద్యం అయితే 25 లక్షలు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు. పేదలకి వైద్యం అందేటట్టు చేశాడు. ముఖ్యంగా మనకు కావాల్సింది విద్య, వైద్యం. అటువంటి వాటిల్లో ముందంజలో ఉన్నారు. లోకల్ టు గ్లోబల్
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.